18 million ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్నైనా మనం చేయాలి, అప్పుడే మనం 100% మనం తీసుకున్న ఫీల్డ్ ఫుల్ఫిల్ అవుద్ది. అయితే ఉగ్రం సినిమాలో ఆ లేడీ గెటప్ నేను యాక్చువల్లీ నిజంగా నేను ఫ్లూక్లో అది వెళ్ళిపోయింది కానీ ఐ నెవర్ నోటీస్ దట్ ఈస్ యూ. నేను అసలు అది ఫ్లూక్ లో వెళ్ళిపోయింది కానీ మీరు అని ఐ నెవర్ నోటీస్డ్ అంటిల్ ఐ హావ్ సీన్ యువర్ పోస్ట్. నిజంగా వేసేస్తుంది సో అది ఎట్లా, హౌ యూ టేక్ ఇలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హౌ యూ టేక్ అంటే ఏం చెప్తారు? సూపర్. యాక్చువల్గా నేను అఖండ ఆచార్య తర్వాత నాకు అన్ని సింపతి రోల్స్ కన్సిడరేషన్ వెళ్ళిపోతున్నాను. నాకు భయం వేసింది, అంటే ఆ జానర్లో స్ట్రక్ అయిపోతానేమో, నన్ను అక్కడే కన్సిడర్ చేస్తారేమో అన్న భయం వచ్చి ఐ స్టార్టెడ్ టు రిక్వెస్ట్ టు డైరెక్టర్స్, సార్ నాకు డిఫరెంట్ జానర్లోకి వెళ్ళాలని ఉంది, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలని ఉంది, స్ట్రక్ ఇన్ పర్టికులర్ ఎమోషన్. అలా రిక్వెస్ట్ చేసిన టైంలో నేను విజయ్ అన్న కూడా అలానే అడిగాను, విజయ్ కనకమేడల ప్లీజ్ అన్నా చేస్తా అలాంటి రోల్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ రోల్ ఉండి నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేది ఉంటే ప్లీజ్ కన్సిడర్ చేయి, నాకు చేయాలనేది. సరే ఇలాంటి రోల్ ఉందని చెప్పాడు. ఎస్ ఐ విల్ డూ ఇట్ రోల్ అనుకున్నా నేను. ఎస్ ఇది రోలు, ఇది కావాలి నాకు. నేను నాకు ఆ టైంలో 2-3 ఫిలిమ్స్ వచ్చినా నేను క్విట్ చేసి ఫోకస్ ఆన్ దిస్ ఫిల్మ్ ఓన్లీ, ఫోకస్ ఆన్ ఉగ్రం ఓన్లీ. ఓకే, సూపర్. నేను ఆ క్యారెక్టర్ చెప్పగానే అంత ఇష్టపడ్డాను. దాని తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది ఆఫ్టర్ ఇమీడియట్ దట్ ఫిలిం? హౌ పీపుల్ రియాక్టెడ్ టు దట్? ఏంటి? నాకు చాలా మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా ఎలాంటి రోల్ దొరకడం ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ బ్లెస్డ్. ఆబ్వియస్లీ చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళండి చాలా చూసాం, గుండాల్లో ఉంటారు కానీ ఎవరిని గుర్తించే అంతగా అయితే ఉండదు. అవును, బ్యాచ్ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తుంటాడు. అవును, అలాంటి రోల్. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ ఇజ్రా కాదు, జెంట్ బిహేవ్ లైక్ ఇజ్రా. అదే. సో అదనేది నువ్వు ఇజ్రాలా నమ్మించాలి, బట్ ఇంకో పక్కన నీ విలనిజం ని కాపాడాలి, ఉండాలి. సో ఆ రెండు ఉండటం అనేది చాలా లక్ ఫ్యాక్టర్, ఆ క్యారెక్టర్ లో ఉండటం అనేది చాలా లక్ ఫ్యాక్టర్. ఇంకోటి ఇజ్రా రోల్ అనగానే బిఫోర్ చేసిన వాళ్ళని కన్సిడర్ చేస్తారు, అలాంటి రోల్స్ ఎవరైనా చేశారా అని చెప్పి వాళ్ళని కన్సిడర్ చేస్తారు, అలాంటి షేడ్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను ఒక సింపతి రోల్స్ చేసేవాడిని తీసుకొచ్చి దాంట్లో పెట్టడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అవును, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ చూసి నీకు యాక్టర్గా చాలా ప్లస్ అన్నారు. అంటే ఎవరైతే నేను సింపతి రోల్స్ లోనే కన్సిడర్ చేస్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావో నువ్వు బ్రేక్ చేసావు, విజయానికి 200% థ్యాంక్స్ చెప్పాల్సిందే. సూపర్. చూసాను నేను, స్పెషల్ థ్యాంక్స్ విజయ్ గారికి. సో అండ్ కమింగ్ టు దట్, మీరు మీ కెరియర్ జోష్తో స్టార్ట్ చేసినప్పటికీ యూ వర్క్ విత్ బిగ్ స్టార్స్. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అసలు మెయిన్ పెద్ద పెద్ద తలకాయల పేర్లన్నీ చెప్పేశారు నేను. అందరితోటి వర్క్ చేశారు. లైక్ ఆచార్య, రైట్? ఆచార్య అండ్ ఓజీ, డాకు మహారాజు, అఖండ, ఇంకెవరన్నా నేను వెంకీ మామలో చేశాను, వెంకటేష్ గారు నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు కానీ నాగ చైతన్య గారితో 3 సార్లు చేశాను. క్రేజీ. అంటే హౌ యూ లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది. ఎవ్రీవన్ ఫీల్, ఇప్పుడు చిరంజీవి గారు అంటే డౌన్ ద లైన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక అభిమానం ఉంటుంది, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. పవర్ స్టార్ గారి స్టైల్, స్వాగ్, ఆయన సిద్ధాంతాలకి ఫాలోవర్స్ ఉంటారు. బాలకృష్ణ గారు ఆఫ్టర్ యాంకరింగ్ చేసిన కాడి నుంచి ఆయన బిహేవియర్ కి ఫ్యాన్స్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆయన ఏదో కోపిష్టి అలా అనుకుంటారు కానీ నిజంగా మాట్లాడిన వాళ్ళు అసలు ఎవరు అలా అంటారు, హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అని చెప్పి అంటూ ఉంటారు. వెంకటేష్ గారు ఆల్ టైమ్ చాలా పాజిటివ్ ఆరాతో తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఏం చెప్తారు? యూనిక్ గా నేను గమనించింది కమిట్మెంట్, డెడికేషన్, టైం మెయింటెనెన్స్. ఇంకొకటి లొకేషన్ లో చుట్టూ ఉండే యాక్టర్స్ తోటి, టెక్నీషియన్స్ తోటి వాళ్ళు ఉండే విధానం. వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్ గా వర్క్ చేస్తున్నారో చుట్టూ అంబియన్స్ మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక పాజిటివ్ వైబ్ లోకి వెళ్ళినప్పుడు వర్క్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అది క్రియేట్ చేస్తారు. ఎనీ యాక్టర్స్, చిన్న యాక్టర్ కావచ్చు, పెద్ద యాక్టర్ కావచ్చు. ఇప్పుడు పెద్ద యాక్టర్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళకి ఒక ర్యాపో ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను, మనకు ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ తోటి మనం ఏంటంటే ఓపెన్ అయిపోతాం. యాజ్ అ ఫ్రీగా మూవ్ అవడానికి మన ఆర్ట్ మనం చేయడానికి స్పేస్ దొరుకుతుంది. సో
అది అలా దొరికింది అంటారు. Yeah. Hi, Andy. This is Jeevan Kumar. Congratulations to the Volga videos for the 18 million subscribers.